నాకు మా చెల్లెకి ఫుల్ గొడవ అయింది. తను నేను వీడియోస్ చెయ్యా అనేసింది. ఇంట్లో అందరం కూడా అదే చెప్తున్నాం, ఎంత చెప్పినా కూడా వినట్లేదు. ఏం కూర వద్దా మరి, అన్నం ఒకటి చాలా. ఇదిగో అబ్బో, ఇదిగోండి ఆంటీ తీసుకొచ్చిన ఎల్లిగడ్డ కారం, మా అమ్మ తెచ్చుకున్న మామిడికాయ పచ్చడి. మీ చెల్లె స్లోగా తింటుంది, నువ్వు మీ చెల్లెని వీడియోస్లోంచి తీసేయు, ఎందుకు వీడియోస్ చేపిస్తున్నావు. హాయ్ హలో నమస్తే వనక్కం సలాం వాలేకం, దిస్ ఇస్ యోస్త్రవేణి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నా డైలీ రొటీన్ అయితే మీకు చూపించబోతున్నా. డైలీ రొటీన్లో మీకు ఇంకొక విషయం కూడా చెప్పబోతున్నా. అదేంటో తెలుసా, ఫుల్ సీరియస్ మ్యాటర్. నేను నవ్వుకుంటూ చెప్తున్నా కానీ అది చాలా సీరియస్ మ్యాటర్. అదేంటో అనేది మీకు ముందు చెప్తా. ముందే కదా, ఇప్పుడే చెప్పేస్తాలే. ముందని మీకు సస్పెన్స్ పెట్టడం ఎందుకని. నాకు మా చెల్లెకి ఫుల్ గొడవ అయింది. ఎందుకు అంటే అది తర్వాత చెప్తా. గొడవ అయిందని చెప్తున్నా కదా, అది తర్వాత చెప్తా ఎందుకు గొడవ అయింది అనేది. అందుకనే ఈరోజు అయితే ఫుడ్ వ్లాగ్ చేయలేదు కాబట్టి వ్లాగ్ అయితే చేస్తున్నా. ఏదైనా కానీ మీకు చెప్పాలి కదా, ఎందుకు అప్లోడ్ చేయలేదని మళ్ళీ మీరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు, ఎందుకు అప్లోడ్ చేయలేదు, ఏమైందని. సో అందుకే ఈరోజు అయితే నేను వ్లాగ్ చేసి అసలు ఏమైంది అని చెప్పబోతున్నా. అంతకంటే ముందు నా డైలీ రొటీన్ కూడా చూసేయండి. ఆల్మోస్ట్ మార్నింగ్ రొటీన్, ఈవినింగ్ రొటీన్ చూసిరు కదా. ఆఫ్టర్నూన్, మార్నింగ్ నుంచి వర్క్ వేసుకుంటా, దాని తర్వాత ఆఫ్టర్నూన్ ఏం చేస్తా అనేది మీకు ఈరోజు చూపిస్తా. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఫ్రెష్ అవ్వలేదు, మార్నింగే వీడియో స్టార్ట్ చేసిన కాబట్టి ఇంట్లో పని అయితే అమ్మ చేసి వెళ్ళింది. వంట నేను చేసేసా, మామ వెళ్ళిపోతాడు కాబట్టి ఫాస్ట్గా వంట చేసేసి మామకి బాక్స్ పెట్టి తినేసి వెళ్ళిపోయాడు మామ. అప్పుడు వీడియో తీయడానికి కష్టమైపోయింది, ఎందుకంటే నేను ఇంతకంటే ఘోరంగా ఉండే. సో అందుకే వీడియో చేయలేకపోయినా. ఇప్పటి నుంచి అయితే మీకు చిన్న విషయం ఏది జరిగినా కానీ చూపిస్తా. నేను మా చెల్లె ఎందుకు కొట్టుకున్నాం అంటే, కొట్టుకోలేదు, గొడవ అయింది, చిన్న ఫైట్ అయింది. అది ఎందుకు అయింది అనేది కూడా మీకు చెప్తా. ఫుడ్ వ్లాగ్ ఎందుకు చేయలేదని కూడా చెప్తా, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫ్రెష్ అయితే అయిపోయినా. ఇప్పుడైతే మమ్మీకి బాక్స్ ఇచ్చడానికి వెళ్ళాలి, ఎందుకంటే మమ్మీ ఇంట్లో అంతా పని చేసింది కానీ వంట అయితే చేయలేదు. సో ఇప్పుడు నేనైతే అమ్మకి బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాలి. ఏం కూర వండినా చూపిస్తా. పెసరపప్పు చేసిన, పెసరపప్పు ఇదిగోండి. మా అమ్మకి బాక్స్ ఇచ్చేసి మా మామ తినేసి వెళ్ళిండి. ఇప్పుడు అమ్మకి బాక్స్ ఇచ్చేసి రావాలి. అమ్మకి బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అయితే బాక్స్ పెట్టుకుందాం. రైస్ అండ్ పచ్చడి. ఏం పచ్చడి? మామిడికాయ పచ్చడి ఉంది, అది పెట్టుకొని వెళ్దాం. అసలు అమ్మ బాక్స్ తీసుకోపోలేదో నాకైతే డౌటు, ఎందుకంటే నేను లేవలేదు అప్పటికి. నైట్ తొందరగానే పడుకున్నా కానీ అసలు ఎందుకు లేవలేనో నాకే అర్థం కాలేదు, మెలకు రాలేదు అసలు. ఫస్ట్ ఈ మధ్య అయితే లేచి వంట చేసి ఇస్తున్నా కాబట్టి అమ్మ డైలీ బాక్స్ తీసుకొని వెళ్తుంది, కానీ ఈరోజు వెళ్ళలేను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అమ్మ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతున్నా. బాక్స్ పెట్టుకున్నా కానీ అప్పుడు వీడియో తీద్దామని అంటే కరెంట్ పోయింది. సో అందుకే వీడియో తీయలేకపోయినా. ఫుల్ ఎండ కొడుతుంది ఈరోజు, చాలా కొడుతుంది అసలు. ఇదిగోండి బాక్స్ అయితే తీసుకున్నా. బాక్స్ తీసుకొని మనమైతే వెళ్ళిపోదాం. నా దగ్గర అయితే బండి ఉంది, బండి లేకపోతే నడుచుకుంటూ వెళ్ళడం అదొక పెద్ద టాస్క్. ఇక్కడ నుంచే మనం వెళ్ళేది. అసలు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, వీడియో తీసేటప్పుడు వాయిస్ అయితే రాలేదు, రికార్డ్ అవ్వలేదు, ఎందుకు అర్థం కాలే. నేనైతే కేబుల్ లూజ్ అయ్యి రాలేదేమో అనుకుంటున్నా. సో ఏమో తెలీదు, కేబుల్ అయితే చేంజ్ చేసేద్దాం. ఇట్లా బయటకు పోయినప్పుడు వ్లాగ్స్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. మళ్ళీ ఇంట్లోనే ఫుడ్ వ్లాగ్స్ కాబట్టి ఏమనిపించలేదు, నాకు అంత ఏర్పడలేదు కూడా. ఇప్పుడు బయటకు పోయి వ్లాగ్ చేసేసరికి అసలు వాయిసే రాలేదు. ఇప్పుడైతే నేను అమ్మ దగ్గరికి స్టార్ట్ అయిపోయినా. ఇందాక అక్కడ నుంచి వెళ్తున్నామని చెప్పినా కదా, ఆ రోడ్ నుంచి వచ్చిన. ఇంతకుముందు వర్షం పడింది కదా, ఆ రోడ్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది. నేను అప్పటి నుంచి ఈ రోజు వరకు అసలు అక్కడికి వెళ్ళలేదు. సో అందుకే నాకు తెలియలేదు. ఫుల్ వర్షం పడి రోడ్ అంతా కొట్టుకుపోయింది.
ఫ్రెండ్స్ వచ్చేసిన. అమ్మ బాక్స్ తెచ్చుకుందేమో అనే డౌట్. అవును అక్కడ కూర్చున్నారు నేను వచ్చేసరికి. తెచ్చుకున్నావా? ఏ బాక్స్లో ఇంట్లో లేవు, ఏం తెచ్చుకున్నావు నువ్వు? ఏం కూర వద్దా మరి? అన్నం ఒకటి చాలా. ఇదిగో అన్నం కూర. ఏం తెస్తారు? పప్పు చేసిన. నిన్న ఎర్రపప్పు ఇలా పెసరపప్పు. నిన్న ఎర్రపప్పు ఇలా పెసరపప్పు అంటే ఏ పో అంటుంది చూడండి గాయస్. పప్పులు తింటారా గాయస్? మీరైనా చెప్పండి. అబ్బో 200 ఉన్నాయి. అయ్యో నా పౌచ్లో 200 చూసి 200 ఉన్నాయి నీ దగ్గర అంటుంది. అమ్మ దొంగది, ఎవడన్నా ఏం చూసినా చూస్తుంది. నువ్వు బుల్లి మామిడికాయ పచ్చడి సరిపోతుందని తెచ్చుకున్నావా ఏ మమ్మీ? నువ్వు తీసుకొస్తాను తెలుసు కదా వండినాక, ఎందుకంత ఆగం మరి? ఓ చూడండి గాయస్, మామిడికాయ పచ్చడి వేసుకొని వచ్చింది. పిసమొక్కంది. ఇక్కడ నుంచి బాక్స్ తెచ్చుకుంది, అన్నం తెచ్చుకుంది కానీ కూర తెచ్చుకోలేదు. ఎట్లా తింటా అనుకున్నదేమో. నేను అన్నా కదా బాక్స్ తీసుకపోలేదని నా డౌట్ అనుకున్నా. అదే క్లియర్ అయింది. కాకపోతే అన్నం తెచ్చుకుంది, కూర తెచ్చుకోలేదు. మామిడికాయ పచ్చడి చేసావు, నోరులోకించి నీళ్ళు పోతుంది. ఉదయాన్నే లేదు గాయస్, పడుకుంటుంది. ఏదో ఒక వండుకొని తీసుకొని వస్తా అంతే. అన్నం వండింది మొత్తం మాడగొట్టింది. సిమ్లో పెట్టి పడక బట్టలు తీస్తూ మర్చిపోయిందని. అట్లుంటుంది మా అమ్మ తెలివి కదా మమ్మీ? అట్లనే ఉంటుంది కానీ తెలివి. నువ్వేం కూర తెచ్చుకున్నావు అంటే? ఎల్లిగడ్డ కారం. సరిపోయారు ఇద్దరికిద్దరు. మా అమ్మ ఏమో మామిడికాయ పచ్చడి తెచ్చుకుంది, మా అంటే ఏమో ఎల్లిగడ్డ కారం తెచ్చుకున్నది. ఎట్లా తిందాం అనుకుర్రు అసలు మీరిద్దరు? సీత కలుపుకుని నోట్లో పెట్టుకుని పడిందా పంచు పెట్టు. ఇదిగోండి ఆంటీ తీసుకొచ్చిన ఎల్లిగడ్డ కారం, మా అమ్మ తెచ్చుకున్న మామిడికాయ పచ్చడి. నువ్వు తెచ్చిన పప్పు, నేను తెచ్చిన పప్పు. మంచిగా చెప్తావు, చెప్పమంటే వాళ్ళు చూసిరు ఆల్రెడీ ఎప్పుడు. పప్పు మేము కూడా ఎల్లిగడ్డ కారం తిను నువ్వే. పనికొచ్చిన కూడా ఏదైనా ఎక్సలెంట్ పోతుంది. తిను. ఫుల్ వీడియో. బాగుంది. ఎట్లా పోతుంది అన్నావుగా? బాగుంది బాగుంది. బాగుంది మమ్మీ. అంటే నాకు ఒకసారి చేసియారా? అదే ఉంది నోట్లో, నేను చెప్తున్నా అంతే. సూపర్ ఉన్నాయి. తక్కువ అంచనా ఇస్తుంది ఫ్రెండ్స్. ఏం చేయను, ఏం చెయ్యకు. ఎట్లాగో ఈ పిల్లతో అవస్థ పడలేదు, దాంట్లో లేవు నీలోయ్. సో గైస్ మా అమ్మ అయితే అన్నం తిన్నది. ఇప్పటిదాకా ఎందుకున్నా అంటే నిన్న కూడా అన్నం తినకుండా వీళ్ళిద్దరూ అట్లనే బాక్సులు తీసుకొచ్చారు రిటర్న్. నేను ఎట్లా పెట్టి పంపించినో సేమ్ మళ్ళీ అట్లనే తీసుకొచ్చారు, అందుకే తినే వరకు ఉన్నా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు మా చెల్లెకి గొడవ అయిందని చెప్పాను కదా, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందంటే, మీరు చాలామంది కామెంట్స్ వేసిర్రు, చాలా డేస్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే నేను అవన్నీ పట్టించుకోలేదు. కానీ లాస్ట్ ఒక వీడియోకి అప్లోడ్ చేసినాం కదా, ఆ వీడియోకి అయితే ఫుల్ కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్ ఏంటంటే, మీ చెల్లె స్లోగా తింటుంది, నీకు పోటీ ఇవ్వట్లేదు అని చాలా కామెంట్స్ వచ్చినాయి. అలా కాకుండా ఇంకా నువ్వు మీ చెల్లెని వీడియోస్లోంచి తీసేయు, ఎందుకు వీడియోస్ చేపిస్తున్నావు మీ చెల్లెతోని, ఆమె సరిగా తింటలేదు, మాకు వీడియోస్ చూడబుద్ధి అవ్వట్లేదు అని చాలామంది చాలా కామెంట్స్ చేసిర్రు. అయితే నాకు ఆ కామెంట్స్ చూసి చాలా బాధ అనిపించింది. దాని గురించే మా చెల్లెతో నేను మాట్లాడినా. నిన్న ఈవినింగే అనుకుంటా మాట్లాడితే తను ఏమన్నది, నిన్న ఈవినింగ్ కాదు మొన్న నైట్ ఫోన్ చేసి మాట్లాడినా. తను ఏమన్నది, నేను మంచి మాట్లాడుతుంటే తను సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోయేసరికి నాకు కోపం వచ్చి, నువ్వు చిన్న వీడియోస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, నువ్వు బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు అనుకుంటా. నేను ఇంకా సీరియస్ అయిపోయినా. అంటే వీడియోస్ మొత్తానికి చెయ్యకు అనలేదు, నువ్వు మంచిగా చెయ్యు అని అన్నా. అయితే నేను చెయ్య అని నాతో మాట్లాడింది. తను సీరియస్ అయిపోయింది. ఇంకా నాకు కోపం వచ్చి ఇంకా 2 మాటలు అలా ఎక్కువ అయిపోయి ఫుల్ గొడవ అయిపోయింది. అసలు తను ఎందుకు వీడియోస్ చేయనంటుంది అని రీజన్ అడిగితే అప్పుడు చెప్పింది నాకు హెల్త్ బాగుండట్లేదు అనేసి.
ఇంతకు ముందు నుంచి అంటుంది నాకు హెల్త్ బాగుండట్లేదు చిట్టి, నాకు ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది తింటుంటే, ఆ స్మెల్ పడట్లేదు అని నాకు చాలాసార్లు చెప్పింది. సరే అని చెప్పేసి మొన్న హాస్పిటల్లో చూపించినాము. చూపిస్తే డాక్టర్ ఏమన్నాడు, బ్లడ్ తక్కువ ఉంది, అమ్మాయి బాగా వీక్ అవుతుంది అని చెప్పిండు. ఫ్రూట్స్ తినమన్నా కూడా తినట్లేదు తను. ఎందుకు తినట్లేదో అర్థం అవ్వట్లేదు. ఏమన్నా అంటే నాకు స్మెల్ పడతలేదు అని అంటుంది. ఇంట్లో అందరం కూడా అదే చెప్తున్నాం, ఫ్రూట్స్ తిను, నీకు తొందరగా క్యూర్ అయిపోతుంది అని. అది ఏమంటారు, నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన కదా, అది ఏంటంటే పపాయ ఆకు రసం తాగితే తొందరగా బ్లడ్ వస్తుంది అని చెప్పిన కదా, అది నిజమే. కానీ మా చెల్లికి అది చేదు ఉంటుందని అస్సలు తాగట్లేదు. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. అందుకని రాత్రి ఫుల్ తిట్టేసేసరికి నేను వీడియోస్ అనేసింది. తను వీడియోస్ అనేసరికి ఇప్పుడు నేను అందుకే ఈరోజు ఫుడ్ వీడియో చేయకుండా వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా. మీకు అప్డేట్ ఇవ్వాలి కదా అసలు ఎందుకు వీడియో అప్లోడ్ చేయలేదు అనేసి. సో అందుకే నేనైతే ఇప్పుడు ఈ వ్లాగ్ చేస్తున్నా. నేను మా చెల్లితోటి డిస్కస్ చేస్తున్నా, వీడియోస్ చేస్తావా చెయ్యవా అనేది. ఒకవేళ నేను చెయ్యను అని అన్నదనుకో, నేను వేరే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. వేరే వీడియోస్ మీ ముందుకి ఖచ్చితంగా నేను తీసుకొస్తా. కన్విన్స్ అయితే చేస్తా మా చెల్లెకి వీడియోస్ చెయ్యమని. ఇంకా తన ఇష్టం, మనం ఏం చెప్పలేం కదా. తన ఫుడ్ పడట్లేదు అంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి, మీరే కామెంట్స్ చేయండి. ఇంకా నేను ఏం చేయలేకపోతున్నా. కానీ మళ్ళీ మాట్లాడతా తనతోని. మాట్లాడి ఓకే అన్నదనుకో నెక్స్ట్ ఫుడ్ వీడియో అప్లోడ్ చేస్తాం. లేదు అన్నదనుకో నేను ఇంకా వేరే వీడియోస్ చేయడానికైతే ప్రయత్నిస్తా. అసలు అవేం వీడియోస్ అంటే, నేను ట్రావెల్ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా, ఎప్పటి నుంచో అనుకుంటున్నా అవి చేద్దామని. దానికంటే ముందు వాటికి బండి కావాలి, అండ్ ఇంకా గోప్రో అవన్నీ కావాలి కదా, ఇంకా చాలా ఐటమ్స్ కావాలి. సో అవన్నీ కావాలంటే అంత అమౌంట్ మన దగ్గర లేదు కాబట్టి ఫస్ట్ ఫుడ్ వీడియోస్ స్టార్ట్ చేసినాం కదా, మంచిగా కంటిన్యూ అవుతుంది, కొంచెం అమౌంట్ వస్తుంది. ఇప్పుడు దాన్నే ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని మంచి అమౌంట్ వచ్చిన తర్వాత ట్రావెల్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఇంకా మా చెల్లికి ఇట్లా అయిపోయింది, తన బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఒకవేళ తను ఓకే అన్నదంటే ఫుడ్ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తా, లేదంటే ఇంకా ట్రావెల్ వ్లాగ్స్ లేకపోతే వేరే వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. నేను ఖచ్చితంగా చేస్తా, కానీ యూట్యూబ్ అయితే మధ్యలో అస్సలు ఆపేయను. చూద్దాం, మా చెల్లి ఓకే అన్నదంటే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్. ఓకేనా? మా చెల్లి ఫుడ్ వీడియోస్లో వస్తుందా రాదా అనేది నేనైతే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. ఒకవేళ నేను రాను అన్నదంటే నేను మళ్ళీ మీకు కొత్త వీడియోస్, కొత్త కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకేనా? కానీ ఇప్పుడు వీడియోస్ అయితే అస్సలు ఆపను. ఒక 2-3 డేస్ అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే మా చెల్లెతోటి డిస్కస్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ కూడా మా చెల్లి నాకు ఫోన్ చేసి మా తల్లితో నేనే మాట్లాడినా. దీని గురించి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. తిట్టుకున్నదే ఎక్కువ, అంటే కొట్టుకునేదాకా పోవద్దు అనుకుంటున్నా. ఇంకా మా చెల్లి ఏం చేస్తారు చూద్దాం. కానీ అలా కొట్టాను అసలు, నేను ఆల్మోస్ట్ కొట్టాను, తనే నన్ను కొడుతుంది కానీ నేను అసలు కొట్టాను. దాని గురించే మాట్లాడుతున్నా. ఇంకా చూద్దాం, ఒకవేళ నేను రాను చిట్టి, నేను నాతోటి కాదు చెయ్యలేను అన్నదనుకో నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తా. ఓకేనా? అసలు లైవ్ కూడా ఉండే ఒక 2 డేస్ తర్వాత లైవ్ పెట్టుకుందాం అనుకున్నాం మేము, ఎందుకంటే మన 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు కదా, లైవ్కి వద్దాము, చాలా డేస్ నుంచి అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ అనేసి నేను మా చెల్లి అనుకొని ఒకరోజు డేట్ ఫిక్స్ చేసుకొని నైట్ 8కి అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు మా చెల్లెకి ఇట్లా అవ్వడం వల్ల ఆ కామెంట్స్ రాకపోతే ఇప్పుడు వీడియోస్ కంటిన్యూ చేస్తుండే, కానీ మీరు అలా కామెంట్స్ చేసేసరికి నాకు చాలా కోపం వచ్చింది మా చెల్లె మీద. అందుకని తన మీద మంచిగా చెప్పినా కానీ తను వినలేదు, తను సీరియస్ అయిపోయింది. ఇక అట్లా పెద్ద గొడవ అయిపోయింది. ఇంకా లైవ్ కూడా ఆపేసినాము. ఇప్పుడు ఓకే తను చేద్దాము అన్నదంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను నేను ఖచ్చితంగా. లేదు చిట్టి నేను చేయను అన్నదనుకో నేను ఇంకా వేరే కంటెంట్ చూసి వ్లాగ్స్ కానీ ట్రావెల్ వ్లాగ్స్ లేకపోతే వేరే ఏదైనా కొత్తగా ఏదైనా చేసినా కానీ కొత్తగా చేస్తా. ఓకేనా? ఇప్పుడు మీకు నేను చెప్పిందంతా అర్థమై ఉంటుంది, ఎందుకంటే మనకి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి లాస్ట్ వీడియోకి. నాకైతే చాలా బాధ అనిపించింది అసలు ఆ కామెంట్స్ చూడంగానే. అసలు నేను అనుకోలే అట్లాంటి కామెంట్స్ వస్తాయి అని, కానీ మీరు చేసిర్రు. ఇంకా నేనైతే ఏం చెప్పలేను, మీరు అర్థం చేసుకుంటారేమో అనుకుంటున్నా. అర్థం చేసుకోవడానికే నేను ఈ వీడియో కూడా చేస్తున్నా. డైలీ రొటీన్ వీడియో చేద్దాము అనుకున్నా, కాకపోతే ఇక ఈ టాపిక్ చెప్పేటానికి నాకు ఇంకా అసలు డైలీ రొటీన్ వీడియో చేయాలనిపించలేదు.
ప్లీజ్ అర్థం చేసుకోండి. తను ఇన్ని రోజుల నుంచి చేస్తుంది. నాకు యాక్చువల్గా 1 month బ్యాకే చెప్పింది, నాకు హెల్త్ బాగుండట్లేదు చిట్టి, ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది తింటుంటే అని. హాస్పిటల్లో చూయించినాం, తగ్గిపోయింది కదా, నార్మల్ అయిపోయింది. తను మళ్ళీ ఇట్లా స్మెల్ వస్తుంది, వీడియోస్లో ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు చేస్తుంది అనేసి అనుకున్నాము. ఏదో జస్ట్ అట్లా అనిపించిందేమో, వామిటింగ్ అట్లా సెన్సేషన్ అయిందేమో అనుకున్నాం, కానీ ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. తననైతే మళ్ళీ హాస్పిటల్ తీసుకొని చూపిస్తాము ఖచ్చితంగా. ఓకే, తనకి మంచిగా అయింది, నేను చేస్తా అంటే వీడియోస్ చేపిస్తా, లేకపోతే లేదు. మీరు అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. ఒకవేళ మా చెల్లె వీడియోస్లోకి రాకపోయినా నేను మంచి కంటెంట్ ఇస్తా, నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. కానీ మా చెల్లె ఎలా అయినా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను నేనైతే. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితోటి క్లోజ్ చేస్తున్నా. టాటా, బాయ్ బాయ్.